ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక ప్రశ్నకు జవాబు కనుక్కునే ప్రయత్నం చేద్దాము. క్రైస్తవులు, ముస్లిమ్స్, యూదులు అందరి దేవుడు ఒకటేనా అంటే మనము కాదు అనే చెప్పాలి. దేవునికి స్తోత్రం. క్రైస్తవులు యేసుక్రీస్తును వెంబడిస్తారు. యేసుప్రభు వారు అన్నారు కదండి, యోహాను సువార్త 14 అధ్యాయం 6 వచనంలో, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్పితే ఎవడు కూడా తండ్రి యొద్దకు చేరుకోలేడు. మనము యేసుక్రీస్తును వెంబడిస్తున్నాము. ఆయనే మార్గమని, జీవమని, సత్యమని మనం ఆయనను వెంబడిస్తున్నాం. ఆయన సిద్ధాంతాలు ప్రేమ, కరుణ, దయ, ఇతరులను ప్రేమించుట కదండి, మనము మంచిగా జీవించుట, క్రీస్తుకు సాక్షిగా బ్రతుకుట, ఆయన మార్గంలో నడుచుకొనుట, మన సిద్ధాంతాలు బాప్తిజం తీసుకొనుట, ఏమండి ప్రభు మార్గంలో నడుచుకొనుట, నిత్య జీవం గురించిన నిరీక్షణ కలిగి ఉండుట, మనకు కీడు చేసిన వారికి మేలు చేసే తత్వము, శత్రువుల కోసం కూడా ప్రార్థన చేసే తత్వము క్రైస్తవం. క్రీస్తుని వెంబడించేవారు ఆయనను ప్రేమను వెంబడిస్తూ ఉన్నారు, సమాజానికి మేలు చేసే వారిగా ఉన్నారు. ఇది క్రైస్తవ యొక్క సిద్ధాంతం. ముస్లిమ్స్ మరి వాళ్ళు ఏమంటారంటే, మా గ్రంథంలో కూడా యేసుక్రీస్తు ప్రభు గురించి ఉందండి అంటారు కదండి. దాని గురించి లోతుగా స్టడీ చేసిన వాళ్ళు, మీరు ఒకవేళ అలా విషయాలు తెలుసుకున్నట్లయితే, యేసుక్రీస్తు గురించి అక్కడ ఒక ప్రవక్తగా రాయబడిన తప్పితే ఆయన దైవ కుమారుడుగా లేడు కదండి. ఏదో కొన్ని విషయాలు వాళ్ళు కల్పించి చెప్పడం బట్టి వాళ్ళు మాకు కూడా తెలుసు అన్నట్టుగా చెప్తా ఉంటారు. కానీ మరి ముస్లిమ్స్ వెంబడించే సిద్ధాంతాలు కావచ్చు, వారి దేవుడు అల్లా కావచ్చు, యేసుక్రీస్తు కావచ్చు, ఇలాంటి సంబంధం లేదండి. చాలా డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళ సిద్ధాంతాలు కావచ్చు, వారి ఆచారాల పద్ధతులు కావచ్చు, చాలా డిఫరెంట్గా ఉంటుంది కదండి. మరి యేసుక్రీస్తును ఒక ప్రవక్తగా చూపిస్తారు. ఆయన సిలువలో మరణించలేదని చెప్తా ఉంటారు. రెండవ రాకడలో వచ్చి తీర్పు తీరుస్తారని చెప్తారు. కానీ వారు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచరు. వారు మొహమ్మద్ ప్రవక్తనందు విశ్వాసం ఉంచుతారు. వాళ్ళ సిద్ధాంతాలు, క్రైస్తవం యొక్క సిద్ధాంతాలు, ఆ దేవుడు అనేది కంప్లీట్గా డిఫరెంట్ కదండి. దీని గురించి ప్రవీణ్ పగడాల గారు చక్కటి పుస్తకం కూడా రాసినారు. త్రిత్వం గురించి కూడా చక్కటి పుస్తకం రాసినారు ఆయన. ఒకసారి దాన్ని చదివితే బాగుంటుంది. మూడవదిగా, యూదులు అనే వాళ్ళు ఒక సపరేట్ తెగకు చెందిన వాళ్ళండి. ఈ యూదులు క్రైస్తవం ఒకటి కాదు కదండి. యూద మతాచారాలు పాటించేవారు పాత నిబంధననే పాటిస్తారు. వాళ్ళు యేసుక్రీస్తును లోకరక్షకునిగా అంగీకరించారు, ఆయనను మెస్సయ్యగా అంగీకరించారు.